ఈ వీడియో లైఫ్ ప్లేయర్ పవన్ కుమార్ షెరావత్ బయోగ్రఫీ తెలుసుకుందాం. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే పవన్ కుమార్ షెరావత్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 1996 జూన్ 9. పవన్ కుమార్ షెరావత్ న్యూఢిల్లీలో జన్మించాడు. పవన్ కుమార్ షెరావత్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. పవన్ కుమార్ షెరావత్ది చాలా సింపుల్ లైఫ్ అండ్ ప్రైవేట్ లైఫ్. మార్నింగ్ స్కూల్కి వెళ్ళేవాడు, ఈవినింగ్ కబడ్డీ ప్రాక్టీస్ చేసేవాడు. పవన్ కుమార్ షెరావత్కి చిన్నప్పటి నుంచి కబడ్డీ అంటే చాలా ఇష్టం. తను రన్నింగ్ చేయడానికి బ్రాండెడ్ షూస్ లేకపోయినా, ప్రాక్టీస్ చేయడానికి మ్యాట్ లేకపోయినా తన కళ కోసం చాలా కష్టపడ్డాడు. పవన్ కబడ్డీ ప్రాక్టీస్ చేస్తుంటే చూసే వాళ్ళందరూ ఈ గేమ్ ఆడితే నీకు ఈ గేమ్లో ఫ్యూచర్ ఉండదు అని చాలా మంది అన్నారు. కానీ పవన్ షెరావత్ మాత్రం నా ఆటే నా భవిష్యత్ అని చాలా గట్టిగా నమ్మాడు. 12 ఇయర్స్ ఏజ్లో లోకల్ టోర్నమెంట్స్లో పాల్గొన్నాడు. అక్కడ గెలుపు కంటే ఓటములు ఎక్కువ చూశాడు. ఓడిన ప్రతిసారి చాలా స్ట్రాంగ్గా కంబ్యాక్ ఇచ్చేవాడు. అలా ఒకరోజు ఇండియన్ రైల్వే కబడ్డీ ట్రయల్స్లో సెలెక్ట్ అయ్యాడు. ఆ ట్రయల్స్ మ్యాచ్లో పవన్ కుమార్ షెరావత్ రైడింగ్ రణ్ధీర్ సింగ్ అబ్జర్వ్ చేశాడు. ఈ ప్లేయర్ని పీకేఎల్లోకి ఇంట్రడ్యూస్ చేస్తే ఈ ప్లేయర్కి ఫ్యూచర్లో మంచి లైఫ్ ఉంటుందని పీకేఎల్ సీజన్ 3 తరపున బెంగళూరు బుల్స్ తరపున ఇంట్రడ్యూస్ చేశాడు. సీజన్ 3 మొత్తం బెంగళూరు బుల్స్ జెర్సీ వేసుకొని బెంచ్ పైనే కూర్చున్నాడు. ఒక్క ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ ఛాన్స్ 3 ఇయర్స్ తర్వాత వచ్చింది. సీజన్ 6లో పవన్ కుమార్ షెరావత్ అంటే ఏంటో చూపించాడు. 6 అండ్ సీజన్ 7లో రికార్డ్స్ బ్రేక్ అయ్యాయి. MVP ప్లేయర్ అవార్డ్స్ కూడా వచ్చాయి. పీకేఎల్ హిస్టరీలో మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్గా మారాడు. కానీ పవన్ కుమార్ షెరావత్ కళ ఇంకా నెరవేరలేదు. ప్రతి ఒక్క ఇండియన్ కబడ్డీ ప్లేయర్కి నేను ఎలాగైనా ఇండియన్ జెర్సీ వేసుకోవాలని అందరికీ ఉంటుంది. అలా పవన్ షెరావత్ కూడా ఉంది. పవన్ కుమార్ షెరావత్ ఆ కళను కూడా నెరవేర్చుకున్నాడు. సౌత్ ఏషియన్ గేమ్స్లో గోల్డ్ మెడల్ సాధించాడు. ఏషియన్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ సాధించాడు. ఇండియన్ గవర్నమెంట్ తన టాలెంట్ని గుర్తించి అర్జున అవార్డు ఇచ్చింది. ప్రతి ఛాంపియన్ లైఫ్లో డౌన్ పేస్ కూడా ఉంటుంది. అలా పవన్ షెరావత్ కూడా వచ్చాయి. ఇంజురీస్ అవ్వటం, ఫామ్ కోల్పోవటం. ఇంకా రీసెంట్ సీజన్లో పీకేఎల్లో టీమ్స్ కూడా చేంజ్ అవుతున్నాడు. ఇంకా పవన్కి మెంటల్ ప్రెషర్ కూడా పెరిగింది. కానీ రియల్ ఫైటర్ ఎప్పుడు గివప్ ఇవ్వడు. పవన్ షెరావత్ ఫ్యాన్స్ అందరికీ ఒకే ఒక నమ్మకం ఉంది. పవన్ షెరావత్ మళ్ళీ పీకేఎల్ 13 యాక్షన్లో వస్తాడు. మళ్ళీ పవన్ కుమార్ షెరావత్ అంటే ఏంటో చూపిస్తాడనే చాలా అంటే చాలా నమ్మకం ఉంది. పవన్ కుమార్ షెరావత్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఆపోజిట్ టీం వాళ్ళకి 10 పాయింట్స్ మార్జిన్ ఉన్న పవన్ కుమార్ షెరావత్ మాత్రం లాస్ట్ సెకండ్స్ వరకు ఫైట్ చేస్తాడు. సో పవన్ కుమార్ షెరావత్కి పీకేఎల్ 13 యాక్షన్లో ఒక్క ఛాన్స్ వస్తే పవన్ కుమార్ షెరావత్ అంటే ఏంటో చూపించుకుంటాడు. పవన్ కుమార్ షెరావత్కి డౌన్ ఫాల్స్ అన్ని చిన్నప్పటి నుంచి అలవాటే. సో మనం పవన్ కుమార్ షెరావత్ నుంచి ఏం నేర్చుకోవాలంటే మన డ్రీమ్ ఎంత పెద్దదైనా, మన సిచ్యువేషన్ ఎంత టఫ్గా ఉన్నా పవన్ షెరావత్లా కింద పడినా మళ్ళీ లేవడానికి ప్రయత్నించండి. కానీ మన డ్రీమ్ను మాత్రం వదలకండి. సో మరి మీరు ఏమనుకుంటున్నారు? పవన్ కుమార్ షెరావత్ పీకేఎల్ సీజన్ 13 యాక్షన్లోకి వస్తాడనుకుంటున్నాడా లేదనుకుంటున్నారా? సో వస్తే ఏ టీం పిక్ చేస్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏ ప్లేయర్ బయోగ్రఫీ తెలుసుకోవాలనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి.